ఎంపీ యూపీఎస్ పాలడుగు మోత్కూరు మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి. పేరు కమలాకర్ రెడ్డి. ఓకే. చదువులమ్మ ఊట బావి. ఓకే. అసలు పాఠశాలకు బావి అనే పిల్లలకు బావి అనేది అర్థం కావట్లేదు. బావి అనేది ఎలా ఉంటుందని చెప్పడం కూడా ఒక కాన్సెప్ట్. ఓకే. దీని ద్వారా ఊట బావి అంటే నిరంతరం దీంట్లో నుంచి చదువులమ్మ బయటకు వస్తూనే ఉంటుంది. అప్పుడు నీళ్ళు వచ్చేది వెనకట అని చెప్పేది. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు విద్యానిధి చదువులు వస్తున్నాయి. ఎలా అంటే ఈ బావిలో మేము ఇలా వేస్తున్నాం కాన్సెప్ట్. ఇలా బొక్కెన వేసి చేస్తే ఒకటి వచ్చింది మీకు. ఇప్పుడు నార్త్ అనేది వచ్చింది. పిల్లగాడు తీస్తాడు నార్త్ అని వచ్చింది. నార్త్ అనేది ఏం చేయాలంటే ఇండియా మ్యాప్ నార్త్ ఎక్కడ ఉంది అనేది పెట్టాలి. ఈ కాన్సెప్ట్ చూపించాలి. నార్త్ అనేది ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేస్తాడు నార్త్. ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి తీస్తాడు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇండియన్ ఓషన్ వచ్చింది. ఇండియన్ ఓషన్ ఎక్కడ ఉంటుంది? ఇండియన్ ఓషన్ అనేది సౌత్ లో ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టేస్తాడు. ఈ విధంగా బౌండరీస్ ఆఫ్ ఇండియా మొత్తం పేర్చేస్తాడు. అంటే ఇటు నార్త్ 4 డైరెక్షన్లు కానీ ఆ 4 డైరెక్షన్ల ప్లేసులు కానీ కూడా చెప్తాడు. నాట్ ఓన్లీ ఈవీఎస్, మేము అన్ని సబ్ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఉంది, ఇక్కడ హెల్దీ ఫుడ్ ఉంది. ఇక్కడ బోర్డు పెట్టేస్తాము, జంక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ బావిలో వేస్తాము. బావిలో చేస్తా ఉంటే ఏ ఐటమ్ వస్తే అది జంక్ ఫుడ్డా హెల్దీ ఫుడ్ అనేది క్లాసిఫికేట్ చేస్తాడు. తర్వాత ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇవి అందులో మన గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టరేట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎనిమల్స్ అండ్ సౌండ్స్, ఎనిమల్ బొమ్మ ఉంటుంది, అది ఇచ్చే సౌండ్ పేరు ఉంటుంది. ఈ రెండింటి మ్యాచ్ చేస్తాడు. తెలుగుకి వచ్చేస్తే సర్వనామం చెప్తున్నాం ఇక్కడ మేము. భాషా భాగాలు, ఇది విటమిన్స్ ఈవీఎస్. తర్వాత ఆపోజిట్ మీనింగ్స్ ఇంగ్లీషు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీషు. అలాగే కాకుండా ఇక్కడ హ్యూమన్ బాడీ పార్ట్స్ అని, తర్వాత టైప్స్ ఆఫ్ హౌసెస్ అని, తర్వాత నెంబర్స్, మ్యాథ్స్ లోకి వచ్చేసి నెంబర్స్, తర్వాత మ్యాథమెటికల్ సింబల్స్, తర్వాత సరళ పదాలు తెలుగులో, తర్వాత బేసిక్ మ్యాథ్స్ లో 4 కాన్సెప్ట్స్ అంటే చిత్రజల ప్రక్రియలు. ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్ కూడా మనం ఇందులో చెప్పొచ్చు పిల్లగానికి. అంటే ఇది ఒక ఈవీఎస్కే కాకుండా అన్నిటి కూడా సులభతరంగా విద్యార్థులు ఈజీగా ఆడుకోవడానికి, ఆడుకుంటూ పాడుకుంటూ చదువు నేర్చుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ బావి ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ కాన్సెప్ట్. వెనకటికి బావులు ఉండేది, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని బోర్లు. ఈ విధంగా బావి ఉంటుంది. బావికి ఇలా గిరక ఉంటుంది, ఇలా చేదు బొక్కెన ఉంటుంది, ఇలా చేదుకోవాలి, ఇలా ఉంటుంది అని అన్ని కూడా చెప్తున్నాం అనమాట. అంటే ఈ ప్రతి ఒక్కరు అంటే మన పాతకాలంలో ఉన్నటువంటి సంస్కృతితో పాటు ఈ సంస్కృతిని ఇప్పుడు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు, చదువును కూడా ఉపయోగిస్తున్నాం. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నా పేరు భరత్ కుమార్, నంబిలా ఎంపీపీఎస్ నమ్మలేదు సార్. అయితే ఈ రోజులో అన్ని కాన్సెప్ట్ల కన్నా సైన్స్లో అయితే ఏదైతే జంతువులకు వాటి నివాసాలు, యానిమల్స్ అండ్ విత్ దేర్ హోమ్స్ అనే దాని కాన్సెప్ట్ మీద మేము తయారు చేసుకోవడానికి ఒక్కొక్కటి చూసినట్టయితే డాగు దాని ఇల్లు, దాని కెన్నెల్ అంటారని, లయన్కు డెన్ అంటారని, హర్స్కు వచ్చేసి స్టేబుల్ అంటారని, అట్లనే కౌకు షెడ్ అని, స్పైడర్ కు వెబ్, యాంట్ కు యాంకిల్, అట్లానే ఎందుకు ఇట్లా ఒక్కొక్కటి అన్ని కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది సార్. ఇక అదే కాన్సెప్ట్ మీద ఇది కూడా తయారు చేయడం సార్. ఇది ఏంటంటే యాపిల్ పెడతాం సార్. యాపిల్ కి సంబంధించిన అన్ని వర్డ్స్ వేరే వాడతాం. వాడు ఏం చేస్తాడంటే యాపిల్ అనే దాన్ని వాడు తీసి యాడ్ చేస్తాడు. ఇక అట్లాగే కౌకు సంబంధించింది వచ్చేస్తే కౌ అని టిక్ పెడితే దీనికి కౌ సంబంధించిన అన్ని విషయాలు కూడా వాడు ఒక్కొక్కటి వాటి వల్ల ఉపయోగాలు, దాన్ని మల్టీపర్పస్ గా వాడు ఉపయోగించారు. 1 to 5 బాగా వస్తుంది సార్ ఇది. అట్లానే ఈ వైల్డ్ అనిమల్స్ అని, పెట్ అనిమల్స్, ఇది కూడా ఒక కాన్సెప్ట్ మీద తయారు చేసింది సార్. ఈ ఎలిఫెంట్ అయితే, గెరిల్లా అంటే చాలా మంది తెలియదు. ఎక్కువ పిల్లలు ఈ హెన్ను చూస్తారు కాబట్టి వాటి మీద. థ్యాంక్ యూ సార్. నా పేరు అంతర్ శ్రీనివాసులు ఫ్రమ్ ఎంపీపీఎస్ పుట్టపక్క నారాయణపూర్. ఇక్కడ టీఎల్ఎంలో భాగంగా డిస్ట్రిక్ట్ స్థాయిలో మన మానవ శరీర భాగాలు, ఈ తర్వాత మన లంగ్స్, తర్వాత మనకు వచ్చేసి కిడ్నీ సంబంధించినటువంటి ఇన్నర్ పార్ట్స్ యొక్క పని తీరును గురించి పిల్లలకు, విద్యార్థులకు టీఎల్ఎం ద్వారా వివరించడానికి ఉన్నది సార్. ఇక్కడ మనము జ్ఞానేంద్రియాలని, మన చెవి, కన్ను, ముక్కు, చర్మం, నాలుక, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. తర్వాత వచ్చేసి మనకు జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటిది ఒకటే. దాంట్లోనే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి మనం తీసుకున్నటువంటి ఆహారము ఏ విధంగా వాయునాలు, ఆహార నాళం గుండా వెళ్ళేసి కాలేయము, తర్వాత జీర్ణాశయం, పిత్తాశయము, క్లోమము, తర్వాత చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు, తర్వాత ఈ విధంగా మనము విసర్జక అవయవాల ద్వారా ఏంటి బహిర్గతం చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ దీంట్లో మనము శ్వాసక్రియలో భాగంగా మన ఊపిరితిత్తులు వర్కింగ్ మోడల్ సార్. మరి ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటటువంటిది మనం 17 సార్లు గాలి పీల్చుకొని వదులుతుంటాం సార్ నిమిషానికి. ఇంకో ఇది మనం లివర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటిది ఇదొకటి. దాని తర్వాత మనకు హార్ట్ సంబంధించినటువంటిది ఏ విధంగా పనిచేస్తున్నది. హార్ట్ కింద కూడా అయస్కాంతంతో మనము హార్ట్ను కూడా
ఇలాగ ఏ విధంగా ఫంక్షన్ అనేటటువంటిది కూడా చూపించడం జరిగింది సార్. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. శాంసంగ్ ఎంపీపీఎస్ చౌలరామన్ సార్. ఓకే. 1-2 తరగతులకు సంబంధించి విద్యార్థులు డేస్ ఆఫ్ ఏ వీక్ గురించి నేర్చుకుంటారు సార్. పిల్లగానికి సండే అని చూపించి ఇందులో రాపిస్తాం సార్. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అట్లాగే ఓకే. నెక్స్ట్ తర్వాత యాక్షన్ వర్డ్స్, ఓకే. తర్వాత లుకింగ్ and కుకింగ్, మొత్తం యాక్షన్ వర్డ్స్, ఈటింగ్, సింగింగ్, డ్రాయింగ్, రైటింగ్ సార్. నెక్స్ట్ అట్లాగే సెంటెన్స్ మేకింగ్ సార్. దిస్ ఈజ్ మై బుక్. తర్వాత దట్ ఈస్ నాట్ ఈజ్ పెన్. నెగటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇవి. తర్వాత ఫ్యామిలీ ట్రీ. ఆ విద్యార్థి తన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేర్చుకుంటాడు సార్. హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత టోటల్ ఫ్యామిలీ మెంబర్స్, డాటర్, రిలేటివ్స్. నా పేరు నివేదిత, ఎంపీబీఎస్ లక్ష్మీదేవి కాలువ, అడ్డగూడూరు మండల్. వర్ణమాల మనం 1వ తరగతికి యూజ్ చేసినప్పుడు సరళ పదాలను చెప్పడానికి వాళ్ళకి ఏది వర్ణమాలలో వాళ్ళు నేర్చుకున్న పదాలు ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం ఒక ఆట పాఠం చెప్పినాక ఆ ఎక్కడ ఉంది, టా ఎక్కడ ఉంది అన్నప్పుడు వాళ్ళు వీటిని పిక్ చేసుకొని ఇక్కడ పెట్టినప్పుడు ఒక పదం అసలు అలా ఆ విధంగా పదాలు నేర్పించవచ్చు సార్. మల్టిపుల్ టీచింగ్ చేసినప్పుడు యూజ్ చేయడం కోసమని SLM సార్ ఇది. సో మన స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ని నేను పదాలు యూజ్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో 2 క్లాసెస్, ఒక క్లాస్ డీల్ చేస్తున్నప్పుడు ఇంకో క్లాస్కి వాళ్ళు లెర్నింగ్ వాళ్ళు ఓన్గా చేసుకోవడానికి, ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇది మన పదాలు, మన ఏది తబల పాఠం, మనం 1వ తరగతిలో ఉన్న పదాలు ఉన్నాయి సార్. ప్రతి పాఠం చెందిన పదాలన్నింటినీ ఇలా రాయడం జరిగింది. సో వాళ్ళతో చదివించవచ్చు. కంజర, బంజర, చంచర. ఓకే. పేరు MBBS Chinna Pathshala. There are 5 sense organs in our body. So I made this. Okay. Eyes. With the help of eyes we can see. Sense organs. Sense organs. This. Okay. And nose. Mouth. Smell. It is helps in smell. Tongue with taste. Okay. Skin. Touch. And ears we can help to hear. Okay. There are sense organs. And types of plants, sir? Okay. Types of plants: trees, shrubs, climbers, herbs, and creepers. Okay. What we Uses get of from trees. uses of trees. Okay. Yes. From the trees, rain, wood, fruits and vegetables, shelter, oxygen, paper, medicines. This is water cycle, sir. Water cycle. Easily explained about the water cycle. And these are the parts of the plant. Parts of plant. Parts of plant. Okay, thank you.